ఫోన్తో గేమ్స్ వద్దనేది పాత బ్రహ్మానందం డైలాగ్. ప్రస్తుతం ఈ డైలాగ్ ని గుర్తు చేస్తున్నాడు నా అన్వేషణ అన్వేష్. పబ్లిక్ తో డ్రామాలు వద్దన్నా వినకుండా రెచ్చిపోతున్నాడు. ఇన్స్టాలో అకౌంట్ డిలీట్ అయిందంటూ డ్రామాలు ఆడుతున్నాడు అన్వేష్. కావాలంటే అన్వేష్ ఏమంటున్నాడో మీరే చూడండి. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ ఐదుని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, రెండు కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. రెండు కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా? ఏదైనా లింక్ ఇచ్చానా? నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు. సత్యం అల్లా కూడా చెప్పిండా. నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతే ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా ఏంటి? మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చిందని చూస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మదనపల్లి 7 ఏళ్ళ అమ్మాయిది అది అప్లోడ్ చేసి పడుకునేసరికి చిన్న అమ్మాయి కదా, ఐడి ప్రూఫ్ అడిగిందనమాట. నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ పాస్పోర్ట్తో చేశాను. దీని తర్వాత ఈ పాస్పోర్ట్ వచ్చింది, తర్వాత ఈ పాస్పోర్ట్ వచ్చింది. నేను మర్చిపోయి నిద్రమత్తులో ఈ పాస్పోర్ట్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే ఐడి డస్ నాట్ మ్యాచ్ అంటది. ఇదేంటని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేశాను. ఐడి డస్ నాట్ మ్యాచ్ అని చెప్పి, పిచ్చా ఏంటి నా పాస్పోర్ట్ అనేసి నాకు ఐడియా రాలేదు, పాతది ఉంది కదని. సో మళ్ళీ చేసేసరికి 48 గంటలు నీది హోల్డ్లో పెడుతున్నాము అని చెప్పారు. ఓకే నాకు అర్థమైంది. ఓకే డిజబుల్ చేస్తున్నాం అని అన్నారు కదా. అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలారు. ఏమండి నేను మరీ ఇంత మీరు ఇంత చాలా దారుణంగా ఉన్నారండి. అన్ని టీవీ ఛానళ్ళు మీకు చేతులు ఎత్తి దండం పెడతానని నేను ఒక హిందువునండి. నేను హిందువుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుని పట్టుకొని చెప్తాను, నేను ఒక హిందువుని. నేను ఏ పాపం చేయలేదు, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఏ పాపం పుట్టెరిగి ఒక చేమకి కూడా హాని చేయలేదు. దానం పొద్దున్న లెగిస్తే దానం ఈరోజు కూడా దానం చేశానండి రోడ్డు మీద వాళ్ళకి. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. 80 లక్షల రూపాయలు ఈ దేవుడి చేతితో ఇచ్చాను. మీరు 80 లక్షల ప్రూఫ్ కావాలంటే చూపిస్తాను. నేను ఒక్కొక్క వీడియో చేస్తాను, ఎవరెవరికి ఇచ్చాను ఏంటి అనేది మీరు చూద్దరు. ఓకే. సో నేను చేసిన తప్పల్లా ఆ బెట్టింగ్ యాప్లు ఆపడం. ఆ బెట్టింగ్ యాప్లు ఉగ్రవాద సంస్థలకు వెళ్ళిపోతున్నాయండి. ఆ డబ్బు ఆపడం. ఇంతమంది శత్రుత్వాన్ని తీసుకున్నాను. టీవీ ఛానల్ మరీ దారుణం అండి. అన్ని టీవీ ఛానల్ మీకు మరీ ఇంత. నేను ఒక హిందువుని. నేను ఏ మతానికి సంబంధించిన, నేను హిందువుగా పుట్టాను. నేను మహాభారతం చెప్పాను, రామాయణం చెప్పాను, భగవద్గీత. అతడి అకౌంట్ డిలీట్ అయిందంటే అందుకు కారణం పోలీసు కంప్లైంట్ అన్నారు కరటే కళ్యాణి. కానీ అందరికీ షాక్ ఇస్తూ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నాడు నయా మాయల మరాఠీ అన్వేష్. మదనపల్లి మైనర్ బాలికపై వీడియో చేయడంతో హోల్లోకి వెళ్లిందన్నాడు అన్వేష్. రియాక్టివేట్ చేయడానికి 48 గంటల సమయం పడుతుందని మెటా సిబ్బంది చెప్పిందంటున్నారు అన్వేష్. సరదాగా గేమ్స్ ఆడడానికే ఇదంతా చేశానంటున్నాడు నా అన్వేష్. అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలారు. అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలారు. అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలారు. అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలారు.
అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలు ఆడారు. ఈలోగా అందరితోనూ ఒక రౌండ్ గేమ్స్ ఆడేశాడు అన్వేష్. ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి తన ఒరిజినల్ అకౌంట్ పోయిందంటూ తనలోని నటుడిని సరికొత్త కోణంలో పరిచయం చేశాడు. ఇవాళ ఉదయం కూడా నా అకౌంట్ పోతే వెంట్రుక పోయిందంటూ వీడియో చేశాడు. పైపెచ్చు వినాయకుడిపై ఒట్టేసి చెబుతున్నా అంటూ నమ్మబలికాడు అన్వేష్. ఇసుక పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, నా అన్వేషణ అన్వేష్ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. అందరినీ సంబంధించి కూడా ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో, ఎవరైతే తన మాటలు వింటుంటారో వారందరినీ కూడా బత్తాయిలంటూ కూడా ఆయన సంబోధించడాన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు. ఇన్స్టా అకౌంట్ పోయిందంటూ ఒకసారి, నేను మిమ్మల్ని అందరినీ ఒక ఆట ఆడుకోవడానికి ఈ విధంగా చేశాను అంటూ కూడా మరొకసారి, ఏంటి నా వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే నాన్వేష్ అనే వ్యక్తి ఆ వెకిలి వేషాలు కావచ్చు, లేకపోతే రోత మాటలు కావచ్చు, ఎక్కడ కూడా బ్రేక్ పడట్లేదు. దాదాపుగా 48 గంటలుగా ఒక డ్రామా నడుస్తుంది. నిజంగానే ఇతను జనాల్ని ఫూల్ చేశాడా, లేకపోతే ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళని, లేకపోతే హిందూ మనోభావాలు దెబ్బతిని అనుకున్న వాళ్ళని వాళ్ళతో గేమ్స్ ఆడుతున్నాడా? ఖచ్చితంగా నేను గేమ్స్ ఆడుతున్నానని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే 48 గంటలుగా ఇన్స్టాకి దాదాపు 1.3 మిలియన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ పూర్తిగా బ్లాక్ అయిందనే వార్తలు వచ్చాయి. దీన్ని ఏదైతే ఉద్యమాలు చేశారో హిందూ దేవుళ్లను అవమానపరిచాడు కాబట్టి మేము ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ నేపథ్యంలో పూర్తిగా దాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఏదైతే ఉందో మెటా దీన్ని సీరియస్గా తీసుకుంది, పోలీసులు కూడా దీన్ని సహకరించారు అని చాలా వరకు ఏదైతే దీనిపైన ఉద్యమం చేసిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీనిపైన పెద్ద ఎత్తునే వాళ్ళు వాయిస్ వినిపించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఇదే వస్తూ వచ్చింది. ఎందుకంటే దాదాపుగా 2 మిలియన్స్ ఉండే ఇన్స్టాగ్రామ్ని పూర్తిగా అలా తగ్గించుకుంటూ 1.3కి వచ్చింది. 1.3 ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. ఇదంతా కూడా కేవలం అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, హిందూ దేవాదేవతల్ని అవమానపరిచిన సిస్టమ్ కావచ్చు, సాక్షాత్తు సీతాదేవిని అవమానపరిచిన తీరు కావచ్చు, ఆయన వేసిన ఏదైతే చేసిన యాక్టివిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కారణమయ్యాయని చెప్పారు. కానీ ఖచ్చితంగా 48 గంటల్లోన ఇది చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆయన నిజంగానే ఒక గేమ్ ఆడానని చెప్తున్న దానికి ఆ గేమ్ లాగే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం ఆయన విడుదల చేసిన వీడియోలోన నిజంగా తనకి పోతుంది ఒక వెంట్రుకతో పోయినట్టు. 1.3 మిలియన్ ఇన్స్టా ఏదైతే పోయిందో దానికి ఒక వెంట్రుకతో పోయినట్టు, కానీ తనకి ఇంకా చాలా అవయవాలు ఉన్నాయి. ఎందుకంటే తన దేహాన్నంతా కూడా ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎఫ్బీ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వీటన్నిటితో నా కాళ్ళు, చేతులు, నా మొండెం, తలకాయ ఇవన్నీ వర్ణిస్తున్నాయి. ఏదైతే తన ఐడియాలజీ ఉందో ఇదే కీలకం, దీన్ని నరికేయండి, నాకేం పోదు, యూట్యూబ్ ఉన్నంత కాలం నేను నడుస్తూనే ఉంటాను, దేకుతూనే ఉంటాను, పాకురుకుంటూనే వెళ్తాను, నా రెవెన్యూని ఎవరు దెబ్బతీయలేరు. ఎందుకంటే ఇన్స్టాలో ఒక్క పైసా కూడా రాంది నా వెంట్రుకతో సమానం అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా దాన్ని రెస్టోర్ అయింది. దానిపైన ఇంకో వీడియో చేశాడు. ఎందుకంటే నేను కావాలని ఈ గేమ్ ఆడాను. ఏదైతే తనకు 3 పాస్పోర్ట్లలోన అంతకుముందు మదనపల్లికి సంబంధించిన ఒక అమ్మాయి రేపు గురైంది కాబట్టి దానిపైన వీడియో చేసినప్పుడు ఏదైతే ఒక నిబంధనలు ఉన్నాయో దాంట్లో ఇన్స్టా దానికోసం నా ఐడి అడిగింది. ఐడిని నేను కొత్త ఐడిని ఏదైతే పాస్పోర్ట్ సంబంధించిన దాన్ని నాకు 3 పాస్పోర్ట్లు ఉంటే రెన్యువల్ చేసుకున్నవి, అందులో ఒకదాంతో కొత్త దాంతో చేశాను కాబట్టి పాతది ఇవ్వలేదు కాబట్టి 48 అవర్స్ నాకు దాన్ని బ్లాక్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని యాక్టివేట్ చేశారు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా యాక్టివేట్ అయింది. తనకు ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ అందరూ మళ్ళీ తిరిగి కనిపిస్తున్నారో, అందులోనే తన ముందు ఏదైతే దానికి సంబంధించిన వీడియో ఏదైతే అందరినీ ఫూల్ చేశానని చెప్తున్నాడో ఆ వీడియో ఖచ్చితంగా పెట్టగలిగాడు. అంటే ఇక్కడ ఒక మాట కీలకంగా చెప్తున్నాడు ఆయన. నేను తన చేతిలో ఒక వినాయకుడు విగ్రహాన్ని పట్టుకొని నేను ఖచ్చితంగా హిందువుని, నేను ఇతర మతాలకు సంబంధించిన వాడిని కాదు, నాకు భాగవతం వచ్చు, భగవద్గీత వచ్చు, తర్వాత ఇతిహాసాలు తెలుసు, మరోవైపు మంత్రోచ్చారణ తెలుసు, తర్వాత భగవద్గీత నేను పారాయణం చేయగలను, రామాయణాన్ని వల్లించగలను, మొత్తం ఇవన్నీ చెప్తూనే నన్ను ఏమీ చేయలేరని ఒక కీలకం చెప్తూనే ఎవరైతే ఉద్యమం చెప్తున్నారో, ఎవరైతే తన ఐడిని బ్లాక్ చేయించారని చెప్తున్నారో వాళ్ళందరినీ ఫూల్స్ చేశాను, ఒక గేమ్ ఆడుకున్నానని కూడా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. దీనంతటి కూడా బిహైండ్ ది స్క్రీన్ ఏదైతే ఉందో, నేను ఏదైతే బెట్టింగ్ యాప్ల మీద ఒక ఉద్యమం చేశాను కాబట్టి అదే తన నేరమైంది, అందుకనే ఈ విధంగా వాటిని ఆపడం వల్లనే తను ఒక టార్గెట్ చేశారని ఒక వాయిస్ అయితే వినిపిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ నేను నిజంగా హిందూ దేవుళ్ళను కానీ తిట్టినట్టయితే దాన్ని నిరూపించండి. గతంలో కూడా నేను 10 లక్షల రూపాయలు సవాలు చేశాను, దాన్ని నిరూపించమని న్యాయవాదులు కావచ్చు, మిగతా వాళ్ళు యాక్టివిస్టులు కావచ్చు, ఇలా అనేది చాలా పెద్ద ఎత్తున ఆయన ఒక ప్రచారం చేశాడు. దాన్ని మళ్ళీ ఒకసారి ఆయన ఆ మాటలను మళ్ళీ పునరాలోచన పెట్టేలాగా దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. మీరు నిరూపించిన సవాల్ చేస్తున్నాడు. అంటే నిన్నటి వరకు దీనిపైన ఉద్యమం చేసిన కరాటే కళ్యాణి కావచ్చు, లేకపోతే
న్యాయవాదిగా దానిపైన కృష్ణకాంత్ రెడ్డి వాళ్ళు కావచ్చు, మిగతా సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే రైట్ వింగ్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, దీనిపైన ఉద్యమం చేశాను కాబట్టి ఉద్యమ ఫలితంగానే ఇలాంటి దుర్మార్గుడికి దుష్టుడికి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, వెకిలి వేషాలు వేశాడో వాడి అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పగలిగారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా నిజంగా నేను చెప్తున్నట్టు ఒక గేమ్ ఆడుకున్నాడు, మొత్తం అందరినీ అబాస్ పాలు చేశాడు. దీనిపైన ఏమంటారు? ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళు చెప్పిన మాటలకి ఇప్పుడు ఉద్యమకారులు చెప్పిన దానికి దీనికి పూర్తి క్వైట్ ఆపోజిట్లో వచ్చింది. మనతో ఏదైతే ఈ ఉద్యమంలో రైట్ వింగ్స్లో పాల్గొన్నారో ఆయన మరోవైపు అడ్వకేట్ కృష్ణకాంత్ మనతో ఉన్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ఎవరు ఫూల్ అయ్యారు అంటే ఇంతకాలం చేసిన దాన్ని ఆ గేమ్లో మీరు పడ్డారా, లేకపోతే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంతవరకు ఘోషించిన వారు దెబ్బతిన్నారా, లేకపోతే ఎవరు ఇంత అవమానం పాలయ్యారు? అంటే తను నిన్నటి వరకు 48 గంటల వరకు మేమే చేసాం అంటే ఇలాంటి వాడికి శిక్ష తప్పదు, మెటాజం సంబంధించింది కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చట్టాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇంతమంది మాకు సహకరించారని ఇలాంటి వాళ్ళందరూ చెప్పారు. ఒకటి కరాటే కళ్యాణ్ కావచ్చు, లేకపోతే కృష్ణకాంత్గా మీరు కావచ్చు, అడ్వకేట్గా మిగతా సోషల్ మీడియా ఫాలోవర్స్ కావచ్చు, ఎవరు ఇప్పుడు అబాసు పాలయ్యారు, ఎవరు ఈ గేమ్లో పడ్డారు? సార్ అబాస్ పాల్ అయ్యింది ఇక్కడ ఎవరు లేరు సార్. మనం అందరం న్యాయ పోరాటం చేస్తున్నాం ఇక్కడ. సో దానికి అనుగుణంగానే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏదైతే నేను కానీ కరాటే కళ్యాణి గారు కానీ ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చామో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు పంజగుట్ట పోలీస్ వారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళని టీమ్ కి ఇది పంపించడం జరిగింది. దీని మీద వాళ్ళు అడగడం జరిగింది ఎక్స్ప్లెనేషన్. దానికి అనుగుణంగానే ఇది మెటా వైలేట్ చేస్తున్నాడు అన్వేష్ యొక్క ఛానల్ అని చెప్పి దాని మీద చట్టరీత్యంగా అది డిసేబుల్ అయింది. కానీ ఇవాళ రోజు మాకు తెలుస్తుంది ఇప్పుడు ఇది ఇందాకే అది రీఇన్స్టేట్ అయింది. అది ఎందుకు అయింది ఏంటి అనేది మేము పోలీస్ వాళ్ళని కూడా కనుక్కోవడానికి ట్రై చేసాము. వాళ్ళు కూడా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అందలేదండి, ఇది మేము కూడా అదే చూస్తున్నామని చెప్పారు సిఐ గారు. అట్ ద సేమ్ టైం మేము కూడా మా రీసెర్చ్ నా టీంతో నేను చేపిస్తే ఇక్కడ ఏం చేస్తుంది తెలిసిందంటే జనరల్లీ మెటా పాలసీ ప్రకారం ఇట్లా ఎప్పుడైనా సరే వీడి ఈ పాలసీస్ ని కంప్లై చేయట్లే అని చెప్పి అది డిలీట్ అయితే దాన్ని మళ్ళీ మల్టిపుల్ మనం అపీల్స్ చేసుకోవచ్చు మెటా బిజినెస్ మేనేజర్ కి. సో ఇక్కడ మనకి నాన్ వేసిన టీం కూడా అతనికి ఒక పెద్ద టీం ఉంది. సో మల్టిపుల్ అపీల్స్ చేశాడు ఆయన. మల్టిపుల్ అపీల్స్ అయిన టీం ద్వారా మల్టిపుల్ అపీల్స్ చేసి ఆల్గరిథం ని కూడా ఆల్టర్ చేసే ఒక ప్రక్రియ కూడా ఉంటుంది ఇందులో. ఇవన్నీ ఇంకా ఇట్స్ ఆల్ టెక్నికల్ నాలెడ్జ్, ఇదంతా చూసుకోవాలి. సో అట్లా ఏదో చేసి దాన్ని మళ్ళీ రీఇన్వోక్ చేశాడు. అండ్ ముఖ్యంగా మెటా లాంటివి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ ఛానల్ సార్, యూట్యూబ్ ఛానల్ కానీ ఇవన్నీ కానీ. సో ఎక్కువ మిలియన్ ఫాలోవర్స్ పైన ఉన్న వాళ్ళ అకౌంట్స్ ని అంత ఈజీగా డిలీట్ చేయడము వాళ్ళకి నష్టమే కదా ఆర్థికంగా అన్ని విధాలుగా. సో వై డు దే వాంట్ టు డిలీట్ ఇట్ సో ఈజీలీ? సో అందుకనే పాలసీ కంప్లైంట్ కాలేని చెప్పి డిలీట్ చేసిన మళ్ళీ వెంటనే ఇతను మల్టిపుల్ అపీల్స్ అవన్నీ చూసుకొని ప్లస్ 1 మిలియన్ పైన ఎబోవ్ ఉన్న ఫాలోవర్స్ అంత ఈజీగా డిలీట్ చేసి మళ్ళీ రీఇన్వోక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మెటాలో. అంటే కాదండి, నేనంటుంది వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఒక మిలియన్స్ ఫాలోవర్స్ కావచ్చు, ఇవన్నిటిని చూసుకొని తప్ప మిగతా హిందూ దేశంలోన మీరు అంటున్నట్లయితే హిందూ మనోభావాలకు సంబంధించి దేవదేవతలకు సంబంధించి అవమానపరిచిన ఎక్కడా కూడా ఆపడం అసాధ్యం అని తేలిపోవట్లేదా మీకు? లేదండి, 100% నేను దానికి అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఇవాళ రోజు మేము చేయబట్టే తొలి అడుగుబడి అట్లీస్ట్ అది డిలీట్ అయింది, అట్లీస్ట్ ఒక 48 అవర్స్ అన్న. దాని తర్వాత దాన్ని ఫస్ట్ ఇప్పుడు అతను వినాయకుడి మీద అబద్ధం చెప్పి ఫస్ట్ ఏమో వినాయకుడి మీద ఒట్టేస్తూ ఆయన ఫస్ట్ ఏమో ఇది డిలీట్ అయిపోయింది, నాకేమి ఎంట్రుకతో కూడా సమానం కాదని చెప్పి అన్నాడు అతనే. మరి డిలీట్ అయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇది అనుకోకుండా మళ్ళీ అతని టీము మళ్ళీ దాని మీద కంటిన్యూస్ గా వర్క్ చేసి నేను చెప్పినట్టు మల్టిపుల్ అపీల్స్ పెట్టి మెటా బిజినెస్ మేనేజర్ కి వాళ్ళు రకరకాలుగా వాళ్ళని బతిమలాడి మళ్ళీ మేము కంప్లై అవుతామని చెప్పి అడుక్కొని వీళ్ళు అన్ని అపీల్స్ పెట్టుకొని లాస్ట్ కి మళ్ళీ దాన్ని కృష్ణకాంత్ గారు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే నేను గేమ్ ఆడాను, ఈ రోజు ఉదయం ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశానో అది కేవలం ఒక గేమ్ మాత్రమే. యాక్చువల్గా నాకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయి, అందులో కొత్త దాంతో నేను ఏదైతే మదనపల్లికి సంబంధించిన ఘటనలోనే ఉంది కాబట్టి వాళ్ళు ఒక మైనర్ బాలిక రేపుకి సంబంధించింది కాబట్టి దానిపైన చేసిన వీడియో పైన నన్ను ఒక ఐడి అడిగారు. నేను కొత్త ఐడి అప్లోడ్ చేశాను, పాత దాన్ని చేయాల్సి ఉండాల్సింది. ఈ విషయం నాకు తెలుసు. మళ్ళీ వాళ్ళు దాన్ని 3 సార్లు చేయడంతోనే 48 అవర్స్ చెప్పారు, దాన్ని రెస్టోర్ అయింది. ఇప్పుడు అందుకనే ఏదైతే ఉందో డీయాక్టివేట్ అయింది, అకౌంట్ యాక్టివేట్ చేయగలిగాను, నేను ఒక గేమ్ ఆడానని చెప్తున్నాడు స్పష్టంగా. మీరు మళ్ళీ దాన్ని మల్టిపుల్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వచ్చింది అంటున్నారు. దేన్ని అనుకోవాలి అసలు? సార్ ఇప్పుడు ఒక దొంగ మాట వింటారా మీరు, లేకపోతే న్యాయం కోసం పోరాడే వాళ్ళ మాట వింటారా మీరు? ఇప్పుడు దొంగతనం చేసినోడు నేను దొంగతనం చేశాను చెప్తాడా ఏంటి? నేరం చేసినోడు నేను నేరం చేశాను చెప్తాడా? వాడి కవరింగ్ వాడు ఇచ్చుకుంటాడు. మదనపల్లి అమ్మాయి చిన్న పాప మైనర్ బాలిక ఇన్సిడెంట్ వాడుకున్నాడు వాడు ఎంత ఎదవ కాకపోతే నిజంగా ఒకవేళ అదే అయ్యి ఉంటే మరి అదే విషయం చెప్పొచ్చు కదా అంతకు ముందు వీడియోలో. మరి నా చేతులు పోయినట్టే ఒక చేయి పోయినా మిగతా చేతులతో పని చేస్తాను అది చేస్తాను ఎందుకు మాట్లాడాడు? మరి నిజంగా నువ్వు ఒక మంచి విషయానికే నువ్వు ఒక వీడియో కోసమే నీది బ్లాక్ అయి ఉంటే ఒక మైనర్ బాలిక ఉదంతాన్ని నువ్వు దాని గురించి మాట్లాడదాము, సమాజంలో అయితే వాటి గురించి మాట్లాడదామని ఉద్దేశంతో అలాంటి వీడియో గురించి బ్లాక్ అంటే అది చెప్పొచ్చు కదా డేరింగ్ గా. ఫస్ట్ మళ్ళీ గేమ్ ఎందుకు ఆడాల్సాం అంటే ఒక మైనర్ బాలిక ఇన్సిడెంట్ నువ్వు అడ్డం పెట్టుకుని ఇలాంటి గేమ్లు ఆడతావు నువ్వు?
మరి ఇక్కడ అక్కడ వాడేది మీకు తెలుస్తుందా? వాడు నిజం చెప్తున్నాడని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మాది నిజంగా మేము పోట్లాడుతున్నాం మీకు అర్థమవుతుందా? అంటే ఏమంటున్నారు శ్రీకాంత్ గారు, నేనంటే కృష్ణకాంత్ గారు ఏమంటున్నారు, పోలీసు ఏమంటున్నారు? ఎందుకంటే నిన్నటి నుంచి మీరు ఒక వాయిస్ వినిపిస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని అంటున్నారు. పోలీసు ఏమంటున్నారు? ఎందుకంటే పోలీసు కూడా చాలా వరకు సహకరించారు, దానిపైన మీరు చేసిన ఫిర్యాదులను ఫార్వర్డ్ చేశారు, ఇన్స్టాకి తీసుకెళ్లారు, మెటాకి తీసుకెళ్లారని చెప్తారు. ఇప్పుడు దీనిపైన పోలీసులు ఏమైనా మీరు అడిగితే ఏమైనా సమాధానం చెప్పారా? అదే సార్, ఇందాక అడిగాం మేము. అడిగితే మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి, మీరు చెప్పేంత వరకు మాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది ఇన్ఫర్మేషన్. మేము దాని మీద విచారణ చేస్తాం, మేము కనుక్కొని చేస్తాము, మేము చెప్తాం, మీకు అప్డేట్ చేస్తామని చెప్పారు. అంతకంటే ఇప్పుడు ఇది మా టీము తెలుసుకుంది ఏంటంటే వాడు మల్టిపుల్ అపీల్స్ పెట్టారు వాళ్ళ టీము, దాని పరంగా రీఇన్స్టేట్ చేశారు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇవన్నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వాళ్ళకి కావాల్సింది ఎక్కువ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ అకౌంట్స్ అంత ఈజీగా డిలీట్ చేయడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. సో ఏదో మన ప్రెషర్ వల్ల దాని వల్ల వీడు ఆ కంప్లై అవ్వట్లేదు అని చెప్పి డిలీట్ చేశారు టెంపరీగా. మళ్ళీ ఇప్పుడు వాడు రకరకాల అపీల్స్ పెట్టుకుని అది పెట్టుకుని మళ్ళీ కంప్లై అవుతాను బతిలాడితే వాళ్ళు యాక్టివేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అన్ని ఫాలోవర్స్ పోగొట్టుకునే ఛానల్ పోగొట్టుకోవడం వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు కదా. బట్ వాట్ ఎవర్ మీరు మార్నింగ్ ఒక వీడియో వినుంటారు, ఎంత బలుపు చూపిస్తున్నాడంటే, అంటే మనం ఉపయోగించాలా ఉపయోగించకూడదు కానీ ఎంత బలుపు చూపిస్తున్నాడంటే, నాకు ఉండే శరీర భాగాల్లో మీరు ఇన్స్టాగ్రామ్ తీసేస్తే ఒక వెంటుకతో సమానం, 1.3 మిలియన్స్ పోయినా నాకు పర్వాలేదు, నాకు ఆదాయం వచ్చేది కేవలం యూట్యూబ్ మాత్రమే, దాన్ని ఏమీ చేయలేరు మీరు, నా మైండ్ ఉన్నంతకాలం అంత బలుపుతో మాట్లాడుతున్నాడు. ఏంటి, ఎక్కడికి ఇది ఎక్కడితో ఆగుతుందా, ఏం చేయబోతున్నారు సార్? ఏదైనా ఒక తొలి అడుగుతూనే మొదలవుతుంది సార్. వాడికి యాక్చువల్లీ 48 అవర్స్ క్రితం ఇది నిజంగా మనం ఇచ్చిన కంప్లైంట్ వల్ల బ్లాక్ అవడం అనేది నిజం. దానికే వాడు భయపడి మేకపోతే గాంభీర్యం చూపించుకుంటూ ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తాడు, నాకేం పీకలేరు మీరు, నాకు అది పోయినంత మాత్రం నేను నష్టం లేదని. మళ్ళీ రకరకాల ఎఫర్ట్స్ పెట్టి వాడి టీము వాడు కలిసి నానా సంకల్ నాకి మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేయించుకోగలిగారు. ఇప్పుడు మళ్ళీ రాగానే మళ్ళీ మేకపోతే గాంభీర్యం చూసారా నేను గేమ్ ఆడని చెప్పి కవరింగ్ ఇచ్చుకుంటున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మా ఫైట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇవన్నిటి కాదు సార్, మేము ఆల్రెడీ ఐటీ యాక్ట్ 69A ఇన్వోక్ చేయమని ఇక్కడ సజ్జనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది, తొందరలో కలుస్తున్నాం మేము. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా ఇది ఇచ్చాం మేము. ఐటీ యాక్ట్ 69A ఇన్వోక్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇక్కడ స్టేట్ నోడల్ ఆఫీసర్ నుంచి ప్రతిపాదన వెళ్ళాలి. ఐటీ యాక్ట్ 69A పంపిస్తే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మాత్రమే మన దేశంలో ఈ సోషల్ మీడియా ఛానల్స్ బ్యాన్ చేసే హక్కు ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ద కంపెనీస్. ఇప్పుడు మెటా బ్యాన్ చేసింది, మళ్ళీ రీఇన్వోక్ చేసింది. ఇలా కాకుండా ఇంకా పర్మనెంట్ గా బ్యాన్ చేసే ఆ హక్కు మాత్రం మన దేశంలో ఇలాంటి ఛానల్స్ ఉండకూడదని బ్యాన్ చేసే హక్కు మాత్రం సోషల్ మీడియా ఛానల్స్ కి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంట్రల్ మినిస్ట్రీగా ఉంటుంది, దాన్ని మీటీ అంటాం మనం. సో ఆ మీటీకి మాత్రమే హక్కు ఉంటుంది. సో దాన్నే మన స్టేట్ నోడల్ ఆఫీసర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాం మేము, అంటే పోలీసుల ద్వారా పంపించాం మేము. ఆల్రెడీ వాళ్ళు ఆ పనిలో కూడా ఉన్నారు, వాడు యూట్యూబ్ ఛానల్ వాటిని బ్యాన్ చేసే ప్రక్రియలో కూడా ఉన్నారు. సో అది కూడా అయితే తొందరలో అవుతుంది. ఏది మీరు ఒక టెంపరీగా ఇది అయితేనే వాడంతా భయపడి రకరకాల వీడియోస్ రిలీజ్ చేసి లాస్ట్ కవరింగ్ ఇచ్చుకుంటున్నాడు. రేపటి రోజు ఇక్కడ కృష్ణకాంత్ గారు ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను ఎవరిని హిందూ దేవుళ్ళని అనేది తిట్టలేదు, ఎవరైనా అడ్వకేట్స్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు నిరూపించింది, 10 లక్షల రూపాయలు ఇస్తానని గతంలో ప్రకటించాను అంటున్నాడు. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఏదో జనాలకి మభ్య పెట్టడం కోసం లేకపోతే దాన్ని ప్రకటన చేసుకోవడం చెప్తున్నాడా? మనం ఎలా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం అసలు? సార్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నిరూపించుకోవాల్సింది ఇక్కడ కోర్టులో కేసులు అయినాయి. వాడికి అంత దమ్ము ధైర్యం ఉంటే అడ్వకేట్లని మేము ఇక్కడ నిరూపించాం కాదు, కోర్టులో నిరూపిస్తాం, కేసులు వేసాం కాబట్టి. వాడిని వచ్చి ఇక్కడ ట్రయల్ ఫేస్ చేయమనండి ఫస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ అది. వాడి కోసం వాడిలాగా మేము కూడా సోషల్ మీడియాలో కూర్చొని ప్రూవ్ చేసుకుంటూ కూర్చోం కదా. వాళ్ళలాగా నాటకాలు అంటే టైం ఉండదు మాకు, మేము సీరియస్ గా ఉన్నాం, వేరే సీరియస్ బిజినెస్. సో లెట్ దట్ ఇడియట్ కమ్ టు ఇండియా ఫస్ట్, లెట్ హిమ్ కమ్ అండ్ ప్రూవ్. మేము ఇక్కడ ప్రూవ్ చేస్తాం, కోర్టులో ప్రూవ్ చేస్తాం, వాడితో సోషల్ మీడియాలో ప్రూవ్ చేస్తాము మేము. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, వాడు హిందూ దేవుళ్ళని పెట్టుకొని మళ్ళీ 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 అదే పని చేస్తున్నాడు వాడు. ఇప్పుడు నిన్న కూడా ఇప్పుడు మీరే అన్నారు, వాడు మీరు ఫస్ట్ వీడియో ఏం రిలీజ్ చేస్తాడు మనం బ్లాక్ చేసినప్పుడు, నాకేం ఎంటికి ముక్కుతో సమానం అది ఇది, నేను వినాయకుడి మీద ఓటని, అప్పుడు కూడా వినాయకుడు బొమ్మ పెట్టుకొని చేశాడు కదా. మరి అంటే ఇప్పుడు కూడా నువ్వు దేవుడిని ఉపయోగించావు, మరి దేవుడిని పెట్టుకుని నువ్వు అబద్ధం చెప్పావు కదా ఆ లెక్కన. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే అది నిజంగానే నువ్వు గేమ్ ఆడుంటే, మరి గేమ్ ఆడితే మరి దేవుడిని పెట్టుకుని ఎందుకు నువ్వు అబద్ధం ఆడు అప్పుడు కూడా ఫస్ట్ వీడియోలో? అంటే నువ్వు మళ్ళీ దేవుళ్ళని మళ్ళీ మళ్ళీ కించపరుస్తున్నావు. ఇప్పుడేమో మరి మదనపల్లి మైనర్ బాలిక ఉదంతాన్ని ఉపయోగించుకుంటాడు. అంటే వాడితే సిగ్గులేని జీవితం అంటే వాడిది. నేను ఇవాళ నిజంగా సార్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ అసలు వాడి గురించి ఇంత డిస్కషన్ కూడా అని చెప్పి. ఎందుకంటే వాడు ఒక చిన్నపిల్ల మైనర్ బాలిక ఇన్సిడెంట్ కూడా ఈ విషయాన్ని కవరింగ్ కోసం వాడుతున్నాడు. అంటే వాడంత వరస్ట్ ఫెయిల్ నా లైఫ్ లో చూడలేదు. డెఫినెట్ గా మేము చట్టరీత్యా చట్టపరంగా చాలా సీరియస్, ఇంకా ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటాం, ఇంకా చాలా సీరియస్ గా వెళ్తాం మేము, మా టీం కానీ నేను కానీ కళ్యాణి గారు కానీ. డెఫినెట్ గా వాడి యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా బ్యాన్ అయ్యే విధంగా మేము చేస్తాము. త్వరలోనే మీరు చూస్తారు. ఇదే డిబేట్ లో మళ్ళీ మనం పాల్గొని ఇదే డిస్కస్ చేస్తాం మనం. ఇంకొక విషయం కృష్ణకాంత్ గారు, ఎందుకంటే వినాయకుడిని మీరు అన్నట్టు వినాయకుడు ఒక విగ్రహాన్ని పట్టుకొని ఒట్టేసి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా హిందువుని, నేను
నాకు రామాయణ భారత భాగవతాలతో పాటు చాలా వరకు నాకు ఏవైతే ఒక మంత్రోచ్చారణ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను హిందూ దేవుళ్ళని నమ్ముతున్నానని ఒక ప్రమాణం చేసి చెప్తున్నాడు. అంటే చాలా వరకు మనకి ఒక ఏదో నడిచిన తర్వాత నేను నిజంగా ఇలా మారానని చెప్తే క్షమించే గుణం హిందూ మతంలో ఉంటుంది. అలా ఏమైనా మీరు తీసుకోగలుగుతున్నారా? లేదు సార్, ఎందుకంటే వాడు నిజంగా మారితే మేము నిజంగా క్షమించే వాళ్ళమేమో, కానీ వాడు నిజంగా మారలే కదా. వాడు మారినట్టుగా నటిస్తూ మళ్ళీ అదే చెత్త వీడియోలు చేస్తున్నాడు. వాడు మళ్ళీ కించపరుస్తున్నాడు హిందువుల మనోభావాల్ని. అందుకనే కదా ఇప్పుడు మాకు సపోర్ట్, ఇప్పుడు కేవలం మీకు నేను కళ్యాణి గారు కనబడుతున్నామేమో, కానీ మాకున్న వెనకాల సపోర్ట్ చాలా ఉంది హిందూ మతం నుంచి. ఎందుకంటే ఎంతో మంది మీరు నమ్మరు సార్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, వరల్డ్ వైడ్ హిందూస్ అందరు నాకు కళ్యాణి గారికి ఎన్నో ఫోన్లు పొద్దున్నేసి ఎన్నో మెసేజ్లు మాకు సపోర్ట్ గా మేమున్నాం. ఇప్పుడు కళ్యాణి గారు కూడా లిదియా లక్ష్మి గారు కానీ థైలాండ్ లో ఉంటారు, ఆవిడ హెల్ప్ చేస్తున్నారు మాకు. పక్క నుంచి ఆస్ట్రేలియాలో ఒక టీం ఉంది, రామ్ గారి టీము, వాళ్ళు ఎప్పటికప్పుడు మాతో టచ్ లో ఉన్నారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ రెడ్ ఫ్లాగ్స్ అక్కడ రేస్ చేశారు, థైలాండ్ లో లిదియా లక్ష్మి గారు అండ్ ఆస్ట్రేలియాలో వీళ్ళు రామ్ గారు. సో వీడు ఎప్పుడైనా సరే ఆస్ట్రేలియా కానీ థైలాండ్ వెళ్తే వీళ్ళు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్. సో వాడు ప్రస్తుతానికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కడో తిరుగుతున్నాడు అని కూడా తెలిసింది. వాడు ఏంటంటే వాడు బతుకు చూడండి, ఇదివరకు మీరు వీడియోస్ చూసుకుంటే వాడు ఎక్కడున్నాడో చెప్పేటోడు వీడియోస్ లో. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు డేరింగ్ గా వాడు ఏ కంట్రీలో ఉన్నాడని మీరు చూస్తున్నారా? ఎందుకంటే వాడికి భయం పట్టుకుంది ఆల్రెడీ, వాడు ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నాడు చెప్తే వాడు అరెస్ట్ చేస్తారని. సో ఆల్రెడీ మెక్కపొత్తు గాంభీర్యంతో వాడు బతుకుతున్నాడు అక్కడ. లెట్ హిమ్ డూ. వాడు వేసే గేమ్స్ లో మా ట్రాప్ లో మనం పడద్దు. మేము చట్టపరంగా న్యాయపరంగా మేము పోట్లాడుతున్నాం. చట్టపరంగా వాడి మీద అన్ని శిక్షలు పడతాయి. చట్టపరంగా మా పోరాటం కొనసాగుతుంది. త్వరలో మీరు చూస్తారు యూట్యూబ్ కానీ వాడి మిగతా ఛానల్స్ మేము బ్యాన్ చేసే పరంగా ఇంకా సీరియస్ గా తీసుకొని ఇంకా ముందుకెళ్తాం ఇప్పుడు మేము డెఫినెట్ గా. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు దీంతో అయిపోలేదు సార్. ఇప్పుడు జస్ట్ మళ్ళీ రీఇన్స్టేట్ అయితే మళ్ళీ గెలిచినట్టు కాదు, మళ్ళీ అది బ్యాన్ అయ్యే విధంగా మేము దానిపరంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం మళ్ళీ ఇప్పుడు. రైట్ కృష్ణకాంత్ గారు, ఇది అంటే టోటల్గా ఇది ఏదైతే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడో, ఏదైతే ఒక సవాల్ చేస్తున్నాడో, నేను ఒక గేమ్ ఆడాను, ఆ గేమ్లో హిందూ సంబంధించిన దాన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, లేకపోతే హిందూ దేవుళ్ళను తిట్టినందుకు తనపైన ఉద్యమం చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిపైన నేను ఒక గేమ్ ఆడాలని చెప్తున్నాడు. కానీ ఇది ఒక సవాల్గా తీసుకుంటున్నామని కృష్ణకాంత్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా దీనిపైన యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ ఒక కారిడార్గా అవుతాం. ఖచ్చితంగా యూట్యూబ్ ఏదైతే సవాల్ చేస్తున్నాడో, ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రెస్టోర్ అయింది కాబట్టి దానిపైన మేము ఖచ్చితంగా మళ్ళీ చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తాం పోలీసులకి. తర్వాత ఏదైతే తన అవయవాలని చెప్పాడో వాటన్నిటి కూడా యూట్యూబ్తో పాటు అన్ని క్లోజ్ చేయించడం కోసం ఈసారి ఖచ్చితంగా మేము సవాలు విసురుతున్నాం, దాన్ని బ్యాన్ చేసి తీరుతామని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తుందో అవినాష్కి ఈ కథకి ముగింపు జరుగుతుందా లేకపోతే ఇదే ఫైట్ జరుగుతుందా అనేది చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్. రైట్, అటు చూస్తున్నారు కదా, అటు నా అన్వేష్ ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారో మనం అందరం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిందంటూ కూడా డ్రామాలు ఆడుతుంటూ ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఒక ఇన్స్టాగ్రామ్ పోతే నాకేంటి ప్రాబ్లము, నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ కూడా మాట్లాడుతున్నారు. నాకు ఇంకో చెయ్యి ఉంది, ఇంకో 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, తల ఉంది, సో నాకు మెయిన్గా ఇన్కమ్ వచ్చేది కూడా యూట్యూబ్ ద్వారానే, సో దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు అంటూ కూడా ఎన్నో రకమైన కామెంట్లు చేస్తూ మాటలు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి అటు అడ్వకేట్స్ కృష్ణకాంత్ మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం చూసాము. తన యూట్యూబ్ అకౌంట్ కూడా డిలీట్ చేయించే బాధ్యత మాది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.